ఏం పెద్ద మనిషి నీకు ఇల్లు వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదే? ఏమో కేసీఆర్ అప్పట్లో అందరికి ఇచ్చిండు, అన్ని ఏదంటే అది ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓట్లు వేసుకుని ఎక్కిండు. మేము ఎక్కగానే ఇల్లు కట్టిస్తామన్నాడు. ఒక్క ఇల్లు కాదు కదా, ఏడలేదు. ఆ రేవంత్ ఊళ్ళో కూడా లేదు ఇల్లు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఊళ్ళో కూడా ఒక ఇల్లు కట్టించింది ఉంటే చెప్పమని రైతులకు, బీద వాళ్ళకి, ఎవరికైనా కానీ. అంటే ఇన్ని పథకాలు పెడుతున్నారు కదా, పబ్లిక్ చాలా అంటే ఇప్పుడు ఎవరికి ఏం కావాలి అనే పథకాలు అంటే 420 హామీలు ఇచ్చారు. దాన్ని 6 గ్యారంటీలే చేసారు. 6 గ్యారంటీలలో ఇప్పుడు నీ మన్మరాలు ఉంది, అని మన్మరాలు స్కూటీ ఇస్తామన్నారు. నీ కోడలకు 2500 అన్నారు, అమ్మకు 4000 అన్నారు. మరి పింఛన్లు ఇస్తామన్నారు, 4000 ఇస్తామన్నారు. కుంటోళ్ళకు గుడ్డోళ్ళకి 6000 ఇస్తామన్నారు. కేసీఆర్ ఏదైతే ఇచ్చిండో అదే పింఛని ఇప్పుడు నడుస్తున్నది. అది కూడా ఇంకా తుదయాళ్లకు ఇప్పుడు 29, 28కి ఇస్తున్నారు. కేసీఆర్ అప్పట్లో ఫస్ట్ రాగానే పింఛన్ వస్తుండే. ఫస్ట్ రాగానే ముసలు బిసలు అందరు వచ్చి ఆడ పింఛన్ కాడ లైన్ కట్టి తీసుకపోతారు. ఇప్పుడు 29, 28 ఇంకా మొన్నటి నెల అయితే వీకింది. మొన్న ఒక నెలలనైతే ఇయ్యలేడు పింఛన్లే ఇయ్యలేడు. 2500 ఇస్తున్నాడు. మహాలక్ష్మి పథకం అది ఏందో వాళ్ళకి ఇస్తున్నాడు. ఈ చదువుకున్న వాళ్ళకు స్కూటీలు ఇస్తున్నారు. ఒక్క తడన ఒక స్కూటీ ఇచ్చింది చెప్పమని ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. ఏడన్నా అని ఒక స్కూటీ ఇచ్చిండా? సిలిండర్లు మాపి అన్నాడు, పిరి సిలిండర్ అన్నాడు. ఒక సిలిండర్ మేమే కట్టుకుంటున్నాం. ఇప్పుడు సిలిండర్ అన్ని పైసలు మేమే ఇస్తున్నాం. 900 చిల్లర పైసలు మేమే ఇస్తున్నాం. ఏ బోర్డుకి ఇచ్చిండు చెప్పు? బ్యాంకులో కూడా మన ఖాతాలలో పైసలు పడతలేవు. కరెంటు మాపి అన్నాడు. కరెంటు కూడా సగం మందికి మాపేది, సగం మందికి కొట్టుకలు ఆడుతున్నారు. మండలి తాప 10 సార్లు పోయారు మండలం. కరెంట్ కొందరికి మాపి అవుతున్నది, మాకు మాపి అయితే ఇళ్ళల్లో కరెంటే. ఒక్కడికి కూడా కరెంట్లు మాపిలేదు. సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. ముఖ్యమంత్రి అనేక నిధులు తెస్తున్నా అని చెప్తున్నాడు. విదేశాల మంత్రి తేలేడు, కేసీఆర్ తెచ్చిండు నిధులు, ఎన్నో నిధులు తెచ్చిండు. ఈయన ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇదే అర్బన్ పార్కులా ఏడన ఒక ఇంచుమించు ఒక సిమ్టి సంచి తెచ్చాడని కట్టింది ఉంటే చెప్పండి రేవంత్ రెడ్డిని. ఒకటే సిమ్టి సంచి ఇంత అర్బన్ పార్కులా కొన్ని కోట్లు పెట్టిరు కదా ఈడ కేసీఆర్, జీవన్ రెడ్డి వీళ్ళందరూ తెచ్చి పెట్టిరు కదా. దీంట్లోనే ఏడన్నా ఒక చిమ్టి సంచి తెచ్చి కట్టింది ఉంటే ఈ ఫారెస్టులను అడుగుమాను, ఈ అర్బన్ పార్కులో ఉండి పని చేసేటోళ్ళని అడుగుమాను ఏం చేపించాడు. మొత్తం జంగాలు పెరిగిపోతున్నది. ఏడ ఒక మనిషి ఆగేటట్లేదు. ఒక మనిషి అని నత్తున్నాడు. ఇళ్ళకి అత్తుర్రా? ఒక్క మనిషి అని నత్తుడా? అప్పుడు పట్టకపోతుర్రి మంది, కలకలలు ఆడుతుండేది అర్బన్ పార్కు. కూడా నత్తుడు ఒక ఆకు నూకిన లేడు. ఒక ఆకు కింద రాలిన ఆకులు ఉంటారు కదా, పనులు ఉంటారు కదా. పనులు వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఇంకా పనులు నువ్వు నిధులే లేవు, నువ్వు పైసలు లేవు, మళ్ళీ లేవు. మన ఉపాధి హామీ వాళ్ళ నీళ్ళని పెట్టి చేద్దామన్నా కానీ వాడికి పైసలు లేవు. మన కేసీఆర్ చేపించిండు, ఉపాధి పని చేయించిండు, అన్ని చెప్పి ఆ పైసలు కూడా వస్తలేవు. ఇప్పుడు బంద్ చేసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు 100 రోజులు పని చేసిన వాళ్ళకు జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తాడు. మరి వచ్చినాయా? 12,000 కాదు, 1200 లేవు. దిక్కే లేవు. ఆ పనికి పోతానికి కూడా భయం పడుతున్నారు. పనికి పోతానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు పనికి పోతలేరు. మా ఊళ్ళో ఒక 10-12 మందే పోతారు. ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 మంది పోతున్నారు. భార్య భర్తలు పిల్లలు బైక్ మీద పోయి అందరూ కొత్త జాబ్ కార్డులు కూడా ఇచ్చిండు. ఇప్పుడు కూడా పోతుండ పనికి పోతాడు. ఏ ఊళ్ళో పోయి చూడు. కొత్త రేషన్ కార్డులో ముచ్చట ఏంటి పెద్ద మనిషి? కొత్త రేషన్ కార్డు ఇక నేనేం చెప్పాలా? పాతే దిక్కులే అవిటికే బియ్యం ఇచ్చేటట్లేడు, ఇక బంద్ చేసేటట్లున్నాడు. కొత్తది ఒకటి ఏడన్నా ఇచ్చిండా? నువ్వు బియ్యం ఇచ్చేటట్లు బాగానే మాట్లాడుతున్నావు. అట్లా కాదు, బియ్యం ఇచ్చాడు ఎందుకు బంద్ చేస్తాడు? సన్న బియ్యం ఇచ్చిండు, అట్లా మాట్లాడు. బియ్యం ఆయన ఏం బంద్ చేస్తాడు? తాత జాయిర్ కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. ఈయన ఏడుకెళ్ళి ఇస్తున్నాడు, గుద్దలకెళ్ళి ఏడిస్తున్నాడు. కేసీఆర్ అని ఇచ్చిండు, 10 ఏళ్ళు ఇచ్చిండు బియ్యం. ఈయన ఇస్తున్నాడు, 1 కిలో ఇస్తున్నాడు. ఈయన ఒకటే కిలో ఇస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ 5 కిలోలు ఇస్తున్నది. ఇక్కడ 5 కిలోలు ఇస్తున్నది. మరి ఇప్పుడు హాస్టల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ గురుకుల పిల్లలకి కూడా సన్న బియ్యం ఆడికెళ్ళి ఇచ్చిండ. సన్న బియ్యం కేసీఆర్ ఇచ్చిండు. ఈయన కొత్తగా తెచ్చి పెట్టిండ. కేసీఆర్ ఇయ్యలే సన్న బియ్యం స్కూల్లో పిల్లలకు అండి పెట్టలే. మేరు వాళ్ళ తిండి పెట్టిండు కేసీఆర్. మరి ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇప్పుడేమున్నది? మన్ను ఉన్నది, అన్ని పురుగులు పడ్డ బియ్యం పెడుతున్నాడు. తింటుర్రు మా స్కూల్లో చూడు, తింటుర్రు అందరూ. ఇప్పుడు దేశమంతటా నా సంబంధించిన పిల్లలు కాకుండా వాళ్ళు మొత్తం మా తెలంగాణనే కదా. అవును. మరి
మరి ఇందుకన్నా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మంచిగా లేదన్నట్టు. అయ్యో సామి, అప్పుడు కేసీఆర్ పెట్టిన పథకమే ఉన్నది కదా, నువ్వు కొత్తగా చేసింది చూపెట్టు, దాన్నే చక్కగా ఇస్తలేవు నువ్వు. ఇప్పుడు పోదామా మీ ఆర్మూర్ హాస్టల్ 7 గంటలు ఆడుకోదాం, 7 గంటలు ఆడుకోదాం, టీచర్ రెక్క అడుగుదాం, స్కూల్లో ఉంటారు కదా సాలరు అడుగుదాం, పని కొత్తగా ఏమన్నా వేసింది ఉంటే చెప్పమను. అయినా ఎక్కినా కాడ మంచి మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి కదా. అవును, ఇవన్నీ ఉన్నాయి, ఎప్పటి ఉన్నాయి, స్కూళ్ళు కాలేజీలు ఎప్పటి ఉన్నాయి, కేసీఆర్ పెట్టినాయి, కేసీఆర్ కట్టించినవి ఉన్నాయి, అయినా పెట్టిన బియ్యమే తింటుర్రు. ఇప్పుడు ఈయన కొత్తగా పెట్టింది ఏమున్నది ప్రపంచం, అన్ని ఈయన పెట్టినాయి అంటున్నావు, పెన్షన్ ఈయన పెట్టింది కేసీఆర్ అంటావు. మరి ఇప్పుడు ఈయన చెప్పింది చేయాలి కదా మరి. ఈయన నేను ఇస్తున్నా, ఇగో 4,000 ఇస్తున్నాను ఏడని ఇచ్చింది చూపెట్టమని, 6,000 ఇస్తున్నా ఇచ్చింది చూపెట్టమని చెప్పు. 2,000 ఉన్నోళ్ళకు గుడ్డోళ్ళకు కుంటోళ్ళకు 4,000 ఇచ్చిండు కేసీఆర్, చెప్పకుండా ఇచ్చిండు, చెప్పగా పోయినా కానీ 4,000 ఇచ్చిండు. ఇప్పుడు మీ మండలి ఒక గ్రామాన్ని ఎన్నుకున్నారు అవును, అదే గ్రామంలోకి ఇప్పుడు మీరు టీవీ వాళ్ళు కదా పోయి అడుగుదాం అన్నాడు, అడుగుదాం, ఒక్కోళ్ళకని ఇచ్చిండేమో 6,000 ఇచ్చిండేమో, 4,000 ఇచ్చిండేమో, అడుగుదాం. అవునా మరి ఎక్కడ కూడా లేదు, ఎక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, మాటల రాజ్యమే ఉన్నది. అది మాటల వాళ్ళ కార్యకర్తలే కొట్టుక శాస్త్రి మూడోడుకు గిట్ల చెప్పి మన ఓడు శారతకల్ల రామన్ లెక్క చెప్పి ఒక్క పని కూడా చేస్తలేను, వాళ్ళ కార్యకర్తలే కొట్టుక శాస్తున్నారు. వస్తారా సర్పంచ్ ఎలక్షన్ 7 గంటల వాళ్ళు గాల మోకం కాళ్ళు ఏడకెళ్తారు. ఎందుకు? వాళ్ళు గెల మోకం లేకనే వాళ్ళు ఎలక్షన్ పెడతలేరు. అరే హైడ్రా తెచ్చి మళ్ళా పెద్ద పెద్ద ప్రాజెక్ట్, హైడ్రా ఏం తెచ్చిండు, హైడ్రా ఉన్నోడు లేనోడు అన్ని గూల కొట్టక బడ్జెట్ హైడ్రా తెచ్చి ఏం చేసిండు, ఏం సాధించిండు, కట్టి నీళ్ళు గూల కొట్టి కేసీఆర్ కడితే గూల కొట్టిండు. కేసీఆర్ కట్టిస్తే బీదోళ్ళు గరీబ్ వాళ్ళు బత్తారని కట్టిస్తే ఈ రేవంత్ రెడ్డి వచ్చి గూల కొట్టిండు. ఏం హైడ్రా తెచ్చిండు, అటు బొంద హైడ్రా తెచ్చిండా, ఓడన కట్టి నీళ్ళు గూల కొడతాడా ఏడనా? నడు పోదాం పని, ఏ ఊళ్ళకన్నా పోదాం పని అంటే అది రోడ్ల పోన గటేర్ మీద సౌతరి కడితే అసుటిది గూల కొట్టారు. ఇటు ఇండ్లు గూల కొట్టి ఆ గరీబ్ వాళ్ళని రోడ్ల మీదకి తెచ్చిండు. ఏం రాజ్యం చేసిండు చెప్పు. ఇప్పుడు తక్కువకి 20 నెలలు అవుతున్నది, 20 నెలల ఏమి ఇచ్చిండు చెప్పు. ఒకటి బస్సు పెట్టిండు, బస్సులో మనోడు ఓడెక్కుతాడు చెప్పు, బస్సు ఓడెక్కుతాడు చెప్పు. నా పిల్లమైతే ఇది వరకు బస్ ఎక్కది. ఇప్పుడు నీకు నిజామాబాద్ దగ్గర అవుతుంది కదా, మా భార్య ఇది వరకు బస్ ఎక్కదా అన్న, నువ్వు బస్ ఎక్కేటోళ్ళు చెప్పు నాకు. నిజామాబాద్ పోదామా? 7 గంటల ఆడుకోదాం, ఈ బస్ ఎక్కేటోళ్ళు చెప్పు. వాళ్ళు రోజు పోయేటోళ్ళు అటు పోటీ ఇటు పోయేటోళ్ళు వేసుకుంటారు, వాళ్ళు సిగ్గలు పట్టుకుంటారు, దానికి కూడా సిగ్గలు పట్టుకుంటారు, గుద్దుకొని చచ్చిపోతారు. అంటే అది ఒక్కటే కాదు కదనే, ఇప్పుడు మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, మళ్ళీ కరెంట్ మార్పు ఇచ్చిండు, 2,500 ఇవ్వబట్టే అన్ని ఇవ్వబట్టే మళ్ళీ ఇట్లా అన్న. గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు అని అంటున్నావు, 100కి 8 మంది గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, ఇంకా 8 మంది ఏటో ఆగులో పోయి పడిపోల్లా. వాళ్ళు మనుషులు గారా, ఆ ఓట్లు వేయలేరు వాళ్ళు, వాళ్ళకి ఇయ్యాలి కదా మరి ఎందుకు ఇస్తలేవు? నువ్వురా దిగిరా చూపెడతా, నేను వాళ్ళకి సిలిండర్ పైసలు పడతలేవు, నేను చూపెడతా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంతా వాళ్ళని ముఖ్యమంత్రి చెప్తున్నారు మంచిగా, ఆడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఓడ నత్తుడు ఊళ్ళో పోయి నత్తురా ఎమ్మెల్యేలు వస్తురా, ఓడికైనా పని చేస్తురా, ఊళ్ళో వచ్చి తిరిగి చెప్తురా. ఏడత్తరా ముఖం ఉన్న ముఖమే లేదు. ఇక మా ఊళ్ళో అయితే అసలు ఎమ్మెల్యే దిక్కులేడు, ఎంపీ దిక్కులేడు అన్నట్టున్నది. మన గుడ్డి రాజ్యం ఉన్నది ఇక మన బీజేపీ రాకేష్ రెడ్డి. గత ఎమ్మెల్యేనే కదా ఇదంతా కట్టించింది, ఇదంతా వేసింది గత ఎమ్మెల్యేనే కదా మరి. లేకపోతే ఇలా దొంగలు పడుతురు, పూలు తిరుగుతుండే, ఓడన్నా ఈడ ఆగుతుండేనా? జీవన్ రెడ్డి వేసిండయ్యా ఇది మరి. ఈ ఎమ్మెల్యే ఇది వరకు ఇంకా ఇంట్లోకి వచ్చిండో లేదో మాకైతే తెలియదు.